నిన్నటి రోజున జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ పనులు పునఃప్రారంభించడము శుభ పరిణామము, మంచి పరిణామము. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2023 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఎండి సజ్జన్ జిందాల్ గారు వీళ్ళిద్దరూ కలిసి 2023 ఫిబ్రవరి మాసంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ అదే ప్రాజెక్టును రెండోసారి చంద్రబాబు నాయుడు గారు నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఒక్కసారి గమనిస్తే ఏదో జిందాల్ సంస్థను, జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థను ఆయనే సంప్రదించినట్టు, ఆయనే పరిశ్రమ తెచ్చినట్టు ఆయన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినాడు, క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసినాడు. కానీ పాపం, దురదృష్టం, చంద్రబాబు నాయుడుకి నిన్న సాయంత్రమే మొత్తం గాలంతా పోయింది. నిన్న సాయంత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్స్ అధినేత సజ్జన్ జిందాల్ గారు రీట్వీట్ చేస్తూ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్తో నిజంగా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము, ఆ సంస్థ ఎండీనే పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మరి ప్రజలంతా కూడా గమనించారు నిన్నటి రోజున. సందర్భంగా ఒకటే అందరినీ గమనించమని నేను కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం భూమి పూజ చేసి, లేకుంటే సజ్జన్ జిందాల్ గారితో భూమి పూజ చేసో, లేకుంటే శంకుస్థాపన చేసో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూ ఆడికి వదిలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఉక్కు పరిశ్రమ కోసం 2 టీఎంసీల నీటి కేటాయింపు చేసినారు. గండికోట నుంచి 2 టీఎంసీల నీటి కేటాయింపు ఉక్కు పరిశ్రమ కోసం చేసినారు. అదేవిధంగా NH-67 నుంచి ఈ ఉక్కు పరిశ్రమకు అప్రోచ్ రోడ్డు కోసము దాదాపు 50 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 12 కిలోమీటర్ల 4 వరుసల రోడ్డు కోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. ఈ 50 కోట్ల రూపాయల్లో జగనన్న ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచినారు. జగనన్న ప్రభుత్వంలోనే దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేసినారు. దీనికి సంబంధించి 38 ఎకరాల భూసేకరణ కూడా చేసినారు ఈ రోడ్డుకు సంబంధించి. అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ నుంచి 3,300 ఎకరాల్లో 1,100 ఎకరాలు జిందాల్ పేరుతో, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ పేరుతో మరి ల్యాండ్ అలొకేషన్ చేసినారో అందులో దాదాపు 640 ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూసేకరణ చేసి వారికి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఊరికనే అంటే దాదాపు రోడ్డు కోసం 38 ఎకరాలు, అదేవిధంగా పాస్బుక్లు, పట్టాలు అన్నీ ఉన్న రైతుల దగ్గర నుంచి 410 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది. కొంతమంది రైతులకైతే అసైన్మెంట్ కమిటీలో మా పేర్లు పాస్ అయినాయి, కానీ మాకు పాస్బుక్లు లేవు, మాకు ఆన్లైన్లో మా పేర్లు లేవు, మా దగ్గర పట్టాలు లేవంటే వాళ్ళకు కూడా 50% ఆఫ్ ద కాంపెన్సేషన్ ఇచ్చి సున్నప్రాళ్లపల్లె, పెద్దదండూరు గ్రామాలకు సంబంధించిన రైతులకు దాదాపు మొత్తం వెరసి టోటల్ ఈ 38 ప్లస్ 410 ప్లస్ 200 దాదాపు 640 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది జగనన్న ప్రభుత్వము ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం అనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒక పరిశ్రమ నిర్మించాలంటే అన్నింటికంటే ముఖ్యమైనది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతి. ఆ పర్యావరణ అనుమతి కూడా జగనన్న ప్రభుత్వమే తెచ్చిందనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏ సంస్థ అయినా సరే నిర్మాణ పనులు మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా CFE అనేది ఉండాలంటే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మ్యాండేటరీగా ఏ సంస్థకైనా ఉండాలి. ఆ CFE అనుమతులు కూడా, కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనుమతులు కూడా జగనన్న ప్రభుత్వమే తెచ్చిందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ జగనన్న ప్రభుత్వం చేసింది కాబట్టే, ఇంత వ్యయం, ఇంత ఖర్చు చేసింది కాబట్టే, ఇంత భూసేకరణ చేసింది కాబట్టే, అప్రోచ్ రోడ్డు కోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కాబట్టే
2 టీఎంసీల నీటిని అలకేట్ చేసింది కాబట్టే, పర్యావరణ అనుమతులు ఇచ్చింది కాబట్టే, కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చింది కాబట్టే, ఇన్ని పనులు చేసింది కాబట్టే, ఇంతగా సహకరించింది కాబట్టే నిన్నటి రోజున సజ్జన్ జిందాల్ గారు చాలా స్పష్టంగా మీరు ఇచ్చిన అనుమతుల వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్టును నేను ముందుకు తీసుకెళ్లగలుగుతా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా మరి స్పష్టం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను.